తాళాలు పట్టుకొని రామరాజు వేదవతి వైపు చూడగానే వేదవతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. రామరాజు అయితే వేదవతి చేతిలో తాళాలు పెట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. తొలి తొలి తీసుకోవడం ఎందుకో, ఇప్పుడు ఇవ్వడం ఎందుకో అని చెప్పేసి హర్ట్ అవుతూ ఆ తాళాలు రామరాజు ఇస్తూ ఉండగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది సైడ్‌కి. అలా వెళ్ళగానే నర్మదా, ప్రేమ వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఏంటి ఏమైంది అత్తయ్యకి తాళాలు ఇస్తుంటే వద్దనేస్తున్నారు అని వల్లి అయితే చూస్తూ ఉంటుంది. ఇక ఆనందరావు వీళ్ళందరూ అయితే వేదవతి చేసిన పనికి షాక్ అవుతూ ఉంటారు. ఇక నర్మద అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య వైపు. ఇక రామరాజు అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి, బుజ్జమ్మ ఈ తాళాలు నా చేతుల మీదుగా నేనే తీసుకున్నాను. ఇప్పుడు నా చేతుల మీదుగా నేనే ఇస్తున్నాను. మునుపటిలాగే ఇల్లుని నడిపించు అని చెప్పేసి రామరాజు అయితే వేదవతికి తాళాలు ఇస్తూ ఉంటాడు. అలా తాళాలు ఇచ్చి తనైతే చెప్తూ ఉంటాడు వేదవతికి. అదంతా విన్న నర్మదా, ప్రేమ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న ప్రేమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ ఇవిగో తీసుకో తాళాలు అని చెప్పేసి చేతిలో తాళాలు పెడుతూ ఉంటాడు. అలా చేతిలో తాళాలు పెట్టగానే వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ రామరాజు దగ్గర తాళాలు వేదవతి చేతిలో రామరాజు పెట్టగానే ప్రేమ, నర్మద, అక్కడ ఉన్న ధీరజ్ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నర్మద వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అక్కడే ఉన్న వల్లి అయితే చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడం ఏంటి అని అయితే అప్సెట్ అవుతూ ఉంటుంది. ఇక అత్తయ్య అని చెప్పేసి నర్మద అయితే అత్తయ్య దగ్గరికి వెళ్ళి అనేసరికి ఇక వేదవతి వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ అయితే ఒకరినొకరు హగ్ చేసుకుని చాలా హ్యాపీగా అందరూ కలివిడిగా ఉండేసరికి అక్కడే ఉన్న వల్లి అయితే సపరేట్‌గా ఉంటుంది. ఇక వల్లి వాళ్ళ అమ్మ, నాన్న సపరేట్‌గా ఉండి వాళ్ళ ఆనందాన్ని చూసి తట్టుకోలేక కుమిలిపోతూ ఉంటారు. మూతులు తిప్పుకుంటూ ఉంటారు. అలా తిప్పగానే వల్లి అయితే వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళ ఆనందాన్ని ఎలాగైనా నేను పాడు చేయాలి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా నా పరిస్థితి కుర్తులో పడ్డ ఎలకలా అయిపోయింది. ఒంటరిని అయిపోయాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది వల్లి మనసులో.